హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజాత అభిరుచి. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకుందాం. మనం చేపల్ని నిమ్మకాయ ఉప్పుతో 2 to 3 times వాష్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను ఫిష్కి, ఎందుకంటే ఆ నీసు వాసన అంతా పోతుంది, ఫిష్ స్మెల్ రాదు. 2 times బాగా వాష్ చేసుకోవాలి ఈ ఫిష్ని. సో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. సో ఫిష్ ముక్కలు కింద నుంచి పై వరకు బాగా కడగండి. సో దానికి ఉన్న స్మెల్ అంతా పోతుంది, నీసు వాసన అనేది ఏమీ ఉండదు ఈ ఫిష్కి. సో ఇలా చేపలు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మంచిగా 2 times వాష్ చేసుకున్నాము. 1 kilo ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో నేను ఇక్కడ ఫస్ట్ టొమాటో ప్యూరీ వేసుకొని పెట్టుకున్న, 2 onions కట్ చేసుకున్న, ఒక 1/2 tablespoon గరం మసాలా, 1/2 tablespoon జీలకర్ర, 1/2 tablespoon మిరియాల పొడి, 1 tablespoon ధనియాలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు, కావాల్సినంత మెంతులు, రుచికి తగ్గట్టు. ఎక్కువ వేసుకుంటే చేదు అవుతుంది, కొంచెం వేసుకోవాలి. సో ఫిష్ కావాల్సిన 8 నుంచి 10 ఎల్లుల్లి, ఫిష్ కావాల్సినవి 8 నుంచి 10 దాకా ఎల్లిపాయలు తీసుకోవాలి. సో ఇప్పుడు మనం మసాలాస్ అన్నీ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయలు, మనం వేసుకున్న జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇందులోనే. సో మనం తీసుకున్న జీలకర్ర, ధనియాలు ఈ విధంగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. సో ఫిష్ కావాల్సిన 4 tablespoon ఆయిల్ వేసుకుంటున్నాం 1 kg ఫిష్కి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి ఆనియన్స్. సో ఆనియన్ స్లోగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతున్నాయి. ముందుగానే టొమాటోని ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ ఆనియన్ దాంట్లోకి వేసుకోవాలి. కొంచెం ఈ టొమాటో ప్యూరీని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోనే పసుపు వేసుకోవాలి 1 tablespoon. నెక్స్ట్ మనం ఇందులోనే గరం మసాలా 1 tablespoon వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు ఎక్కువైనా వేసుకోవచ్చు. 1/2 tablespoon మిరియాల పొడి. కొంచెం ఈ మసాలాస్ అన్నీ వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. ఇక్కడ 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో కారం 4 tablespoon వేసుకోవాలి. మీకు రుచికి తగినంత కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 tablespoon వేసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్. సో మనం వేసుకున్న మసాలాస్ అన్నీ ఇలా మగ్గాలి, ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. సో నెక్స్ట్ మనము చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ముందుగానే నానబెట్టుకొని గుజ్జుని పక్కన పెట్టుకున్నాము. సో ఈ చింతపండు గుజ్జుని వేసిన తర్వాత కొంచెం అట్లా కలుపుకోవాలి. చిన్న మంటని పెట్టుకొని ఇది ఫ్రై చేయాలి.
మనం ఇందాక చింతపండు గుజ్జుని వేసుకున్నాం కదా, కొంచెం మగ్గనికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం మిక్సీకి వేసుకున్న మసాలాస్ ఇవన్నీ ఇందులో వేసి మిక్స్ చేయడం. సో మనం అన్నీ వేసుకున్న మసాలాస్ ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఫిష్ వేసుకొని ఇది ఉడికేటప్పుడు ఫిష్ వేసుకోవాలి. ఈ ఫిష్కి మసాలాస్ అన్నీ పడతాయి. సో మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫిష్ అన్నీ వేసుకున్నాం కదా, ఈ ఫిష్కి మసాలాస్ అన్నీ పట్టేటట్టు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా బాగా 2 హ్యాండ్స్తో కలపాలి. మసాలాస్ బాగా పడతాయి ఫిష్కి. మనం చెంచాతో పెడితే ఫిష్కి అంతా ఇరిగిపోతుంది. ఇలా ఒకటి పెద్ద ప్లేట్ ఉంటే ముచ్చుకోవచ్చు. ఫిష్ అయితే బాగా మగ్గుతున్నాయి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొంచెం మెల్లగా ఆ ఫిష్ని టర్న్ చేసుకోవాలి. సో ఈ గ్లాస్తో అయితే 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సో మెల్లగా ఈ ఫిష్ని కలపాలి. సో ఫిష్ అయితే బాగా ఉడికింది, ఆయిల్ అంతా పైకి వచ్చింది. సో మనము ఈ విధంగా ఫిష్ని చేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజాత అభిరుచి.